టైమ్ ఈజ్ డిఫరెన్స్. నెంబర్ 2 ఏంటంటే మేడంకి చెప్పాను. నేను ఇలాంటివి చాలా చూసానండి. ఓపెన్‌గా చెప్తున్నాను. సో, ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే పాపం చాలా రోజులు నా వెనకాల పడ్డారు చెప్పాలి అంటే. సో, ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ క్యాంప్. మన విశాఖ ఐడియాస్ నుంచి గానీ, జేసీఐ నుంచి గానీ స్టార్ట్ చేసుకున్నాము. సో, యాజ్ యూజువల్ లాస్ట్ టైమ్ రాజా గారు చెప్పినట్టు మ్యూజిక్ అంటే మనం కూర్చొని పాడొచ్చు కాబట్టి ఎక్కువ మంది జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. బట్ డాన్స్ అనేసరికి ఏమవుతదంటే ఫిజికల్ యాక్టివిటీ ఫస్ట్ థింగ్. అండ్ నంబర్ 2 ఏంటంటే చాలా మంది సిగ్గుగా ఫీల్ అవుతారు. అంటే ఈ ఏజ్‌లో చేయడమా? ఈ టైంలో చేయడమా? సో, అట్ ద సేమ్ టైమ్ చెప్పాలంటే నేను నా డాన్స్ స్టార్ట్ చేసింది ఆఫ్టర్ మై మ్యారేజ్ అండి. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ చాలా ప్యాషన్ ఉండేది. క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని. బట్ మాది చింతలగ్రహారం స్మాల్ విలేజ్. సో, నాకు నేర్చుకోవడానికి ఆప్షన్ ఉండేది కాదు అప్పుడు. ఎందుకంటే ట్రావెలింగ్, బస్సు ఇదంతా ఇబ్బందయ్యి. సో, ఆఫ్టర్ మై మ్యారేజ్ నేను వేపగుంట సిటీలోకి షిఫ్ట్ అవ్వడం. అప్పుడు నా డాన్స్ కెరియర్ నేను స్టార్ట్ చేశాను. సో, చేసిన తర్వాత ఎందుకో అది దాంతో పాటు మెడిటేషన్ కంటిన్యూ చేయడం. మెడిటేషన్‌తో ఐ గాట్ మై ప్యాషన్. సో, దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను అందులో కూచిపూడిలో ఎంఏ డాన్స్ చేయడం. దానికి చాలా కోర్సెస్ ఉంటాయండి. మ్యూజిక్ అది చేసిన వాళ్ళకైతే ఐడియా ఉంటది. ఫస్ట్ 4 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత డిప్లొమా 2 ఇయర్స్. దాని తర్వాత ఎంఏ డాన్స్ కూచిపూడి 2 ఇయర్స్. సో, కంప్లీట్ చేస్తూ నా పర్పస్ ఆఫ్ లైఫ్‌లో వెళ్ళడం జరుగుతుంది. సో, ఇక్కడ ఉండే వాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా డాన్స్ నేర్చుకోవాలి అన్న ప్యాషన్ కొంచెం అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వీలున్నంత వరకు వీడియోస్ ఆన్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే డాన్స్‌కి వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్చర్. ఎందుకంటే పోస్చర్ మనం కరెక్ట్ చేసుకోకుండా డాన్స్ అనేది చేయలేము. సో, అందరూ ఒకసారి ఫస్ట్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఒక 2 మినిట్స్ మన ఇంట్రడక్షన్ మనం చేసుకుందాము. ఇంట్రడక్షన్ చేసుకొని ఇందులో డాన్స్‌లో కూడా మనం ఏంటంటే కూర్చొని నేర్చుకోవచ్చు, నిల్చొని నేర్చుకోవచ్చు. బట్ వి నీడ్ టు ఫుల్‌ఫిల్ అవర్ ప్యాషన్. రియల్‌గా ప్యాషన్ ఉండేవాళ్ళు మీరు అబ్జర్వ్ చేసుంటే చాలా లావుగా ఉన్న ఓన్లీ ఎక్స్‌ప్రెషన్‌తో మనం చేయొచ్చు. అట్లాగని చెయ్యాలనే ప్యాషన్ అనేదే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో, అక్కడ మన బాడీ కోఆపరేట్ చేస్తుందా లేదా? మనం అందంగా చేస్తామా లేదా? ఈ 1 వీక్‌లో నేర్చుకోగలమా లేదా? ఇవన్నీ సెకండరీ థింగ్స్ ఫస్ట్. సో, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? ప్యాషన్ ఉందా లేదా? అనేది మాత్రమే మనం కౌంట్ చేయాలి. సో, అకార్డింగ్ టు మన బాడీ పోర్షన్‌ని బట్టి జనరల్‌గా మేము ఏం చేస్తామంటే ద సాంగ్ విల్ కంపోజ్. ఈ సాంగ్స్ చిన్న పిల్లలకి ఒకలా చేస్తాము. మీడియం ఏజ్ వాళ్ళకి ఒకలా చేస్తాము. పెద్దవాళ్ళకైతే ఒకలా చేస్తాం. సో, మా అమ్మమ్మ గారు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ ఆవిడ 65 ఇయర్స్. చిన్నప్పటి నుంచి ఆవిడకి మ్యూజిక్ నేర్చుకోవాలని ప్యాషన్ ఉండేది. బట్ చాలా రోజులు ఏంటంటే బికాస్ ఆఫ్ మన సర్కమ్‌స్టాన్సెస్ వల్ల ఈ ఏజ్‌లో నేర్చుకోవడం, ఈ ఏజ్‌లో నేర్చుకోవడం అంటే మేమందరం పుష్ చేసి ఆవిడతో నేర్పించాం. సో, ఇప్పుడు ఆవిడ ఎంత చక్కగా పాటలాడి షీ ఈజ్ ఎంజాయింగ్. అంటే ఆ ఏజ్‌లో ఇంకా ఏదో రకరకాల యావిగేషన్స్ లేకుండా మా అత్త కోడలు చూడట్లేదు, ఆళ్ళు చూడట్లేదు ఇవన్నీ లేకుండా షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ ప్యాషన్ అన్నమాట. చక్కగా యూట్యూబ్ చూడడం నేర్పించాం. మ్యూజిక్‌లు పెట్టుకుంటారు, పాడుకుంటారు. సో, మీ ప్యాషన్‌ని మనం ఎంజాయ్ చేస్తే దాన్ని ఏ ఏజ్‌లో అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఐ వాంట్ టు గివ్. అంబిక గారు ఒకసారి మీకు పంపించింది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా జస్ట్? క్లాసికల్‌గా డాన్స్ నుంచి ముందు అసలు మనకి ఎట్లా యూజెస్ అవుతది అని చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. నేను చిన్న పీపీటీ ప్రెజెంటేషన్ ఒకటుంది. అంటే మనకి ఎట్లా యూజ్ అవుతది. ఆల్ ఏజ్ గ్రూప్స్‌కి. షేర్ చేశానా మేడం? రాలేదండి. షేర్ చేశానా అంటున్నా. చెయ్యండి. మధ్య మధ్యలో కొన్ని బిట్స్ మాత్రం పెడితే సరిపోతుంది. అన్నీ అక్కర్లేదు. సింప్లిఫైగా. నేనిక్కడ చేసుకోవచ్చా ఇక్కడ? మీరే చేయాలి గదా! మీరు చేయడానికి అవ్వదు. యాహ్! సో, దిస్ ఈస్ ద ఇండియన్ క్లాసికల్ డాన్స్. మనకందరికీ తెలిసిందే. సో, కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది. చాలా డిఫరెంట్ ఆర్ట్ ఫార్మ్స్ మీ అందరికీ తెలిసే ఉంటది. బట్ కూచిపూడి ఎస్పెషల్లీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. సో, బేసిక్‌గా కూచిపూడి ఎందుకు ద బెస్ట్‌గా కొంచెం చూస్తాము అంటే ఓన్లీ కూచిపూడిలోనే ఎక్కువ ఎక్స్‌ప్రెషన్ ఉంటది. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ భరతనాట్యం అండ్ కూచిపూడికి ఏంటంటే భరతనాట్యంలో ఎక్కువ అడుగులు బేస్ ఉంటది. అక్కడ సింగింగ్ ఉండదు. కానీ కూచిపూడిలో ఏంటంటే వి విల్ సింగ్ కంపల్సరీగా పాట అనేది పాడాలి. ఎందుకంటే అప్పుడు పాట అనేది పాడడం వస్తేనే మన ఎక్స్‌ప్రెషన్ అనేది ఇవ్వగలుగుతాం. బేసిక్‌గా కూచిపూడి ఏంటంటే ఎక్స్‌ప్రెషన్ బేస్డ్ ఆర్ట్ ఫార్మ్. నెక్స్ట్ అండి.
సో సింపుల్ పీపీటీ అసలు క్లాసికల్ డాన్స్ మనకి ఎట్లా యూజ్ఫుల్ అవుతుంది మన లైఫ్లో అన్న దానికోసం చిన్న పీపీటీ అనమాట. సో నా ఆర్గనైజేషన్ నేమ్ ఈజ్ పిరమిడ్ యోగా అండ్ డాన్స్ అకాడమీ. యోగా, కూచిపూడి, డాన్స్. సో మన ఇండియన్ కల్చర్ అంతా ముందుకు తీసుకువెళ్తూ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలనేది నా నా ఇన్స్టిట్యూట్ మెయిన్ మోటో. నెక్స్ట్ 2కి వెళ్ళిపోండి మేడం. నెక్స్ట్. సో మనందరికీ తెలుసు డాన్స్ అండ్ సో ఇది ఉంచండి మేడం. డాన్స్ అండ్ ఆర్ట్ ఫార్మ్స్ అన్నిటికీ కూడా మనకి ఆది గురువు ఎవరు అంటే లార్డ్ శివ. మనందరికీ తెలిసిందే. శివుడి దగ్గర నుంచే మనకి యోగా కానీ డాన్స్ కానీ అంతా వచ్చింది. సో ఇందులో డాన్స్ లో ఏంటంటే మెయిన్ గా యూజ్ అయ్యేది మన ఐస్ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్. సో ఐ మూమెంట్స్ మనం ఎప్పుడు డాన్స్ లో చేసేటప్పుడు ఎక్కువ ఐ మూమెంట్స్ యూజ్ చేస్తాం. సో మనం మామూలు దానికన్నా డాన్స్ చేసేటప్పుడు ఏంటంటే మన ఐ మూమెంట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన కళ్ళల్లో ఉండే ఆ రెటీనా కావచ్చు, ఐట్ లో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఆ ఎక్సర్సైజెస్ వల్ల పైకి కిందికి సర్కిల్ రౌండ్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ యోగా. మనకు తెలియకుండానే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన కళ్ళల్లో ఉన్న ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా సరే చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. అట్లాగే మన కంటి చూపు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండడానికి, ఎందుకంటే మోర్ ఐబాల్స్ ఎక్సర్సైజ్ చేస్తాం తెలియకుండానే మనం. సో చేయడం వల్ల ఐస్ లో ఏంటంటే ఐస్ పవర్ అనేది మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ నేను బ్రీఫ్ గా చెప్పేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం డాన్స్ మూమెంట్స్ కూడా ఈరోజు చేద్దామని, మీ అందరితో చేయిద్దామని. సో విల్ సి. నెక్స్ట్ హ్యాండ్ ముద్రాస్. అందరికీ మీకు తెలుసు డిఫరెంట్ హ్యాండ్ ముద్రాస్ మనం చూస్తూ ఉంటాము. సో డాన్స్ ముద్రాస్ ఏంటంటే మీ అందరికీ వినే ఉంటారు, ఆక్యుప్రెషర్ థెరపీ. సో ఆక్యుప్రెషర్ థెరపీ ఏంటంటే మన ఫింగర్ టిప్స్ లోనే మనం ఎక్కువ ప్రెషర్స్ ఇవన్నీ మనం యూస్ చేస్తాం కాబట్టి, సో ఎప్పుడైతే మనం డిఫరెంట్ హ్యాండ్ ముద్రాస్ పెడతామో తెలియకుండానే మనం ఆ ఫింగర్ ప్రెస్సింగ్స్ అనేది జరుగుతూ ఉండడం వల్ల మన ఆక్యుప్రెషర్ థెరపీ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు చూసే ఉంటారు యోగాలో కూడా చాలా ముద్రలు చేయిస్తుంటారు. సో ప్రతి ముద్ర ఏంటి అంటే ఇట్ విల్ మనల్ని మన యూనివర్స్ తో కనెక్ట్ చేయడానికి ఉంచుతుంది. అట్లాగే మన శరీరంలో ఏంటంటే థెరపీ ఆటోమేటిక్ గా ఆక్యుప్రెషర్ థెరపీ జరుగుతూ ఉంటుంది ఆ ఫింగర్ మూమెంట్స్ వల్ల. అట్లాగే నెక్స్ట్ మనం వెళ్తే ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ ముద్రాస్ ఎట్లా యూజ్ అవుతుంది, ఆ ముద్రాస్ ఈ ముద్ర పెట్టడం వల్ల మన స్ట్రెస్ ఎలా తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది, ఇవన్నీ మొత్తం దాని గురించి పీపీటీ అన్నమాట. ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ పృథ్వీ ముద్ర. దాన్ని ఈక్వల్ టు యోగాలోని డాన్స్ లోని కూడా సేమ్ ముద్రాస్ ఉంటాయి. సో అవన్నీ తెలియడం వల్ల ఏంటంటే మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఏవైనా అన్ని హెల్త్ ఇష్యూస్ మనకు తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ గో టు లెగ్ మూమెంట్స్. ఇందులో మెయిన్ గా మనకు వచ్చేది ఐ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్. లెగ్ మూమెంట్స్ లో చూసుకుంటే ఇండియన్ డాన్స్ ఒక రిథమిక్ గా అడుగులేస్తాం తెలియకుండానే. మన మైండ్ లో ఉన్న మైండ్ వేవ్స్ ని మన బాడీ వేవ్స్ ని సింకర్నైజ్ చేస్తూ ఆ రిథమిక్ గా అడుగులు వేయడం వల్ల ఏంటంటే మన మైండ్ లో ద రిథమిక్, ఇప్పుడు మ్యూజిక్ అయినా డాన్స్ కైనా ఏంటంటే రిథమిక్ అనేది చాలా అవసరం. ప్రతి అడుగుని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అంటారు. 3 కాలాల్లో తీసుకొని వెళ్తూ ఉండడం వల్ల ఏంటంటే మన మైండ్ లో ఆ రిథమిక్నెస్ అనేది మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే మన లెగ్ లో స్ట్రెంగ్ పెరుగుతుంది, మన బాడీలో పవర్ పెరుగుతుంది. ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి మనం అనుకుంటాము, కానీ నేను చూసింది ఏంటంటే ఇండియా తప్పించి అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ కూడా ఏదొక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూనే ఉంటారు డెఫినెట్ గా. సో ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ స్ట్రెంగ్త్, స్టామినా, మనకు మనం చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో ద లెగ్ మూమెంట్స్ ఇంక్రీజ్ అవర్ రిథమిక్నెస్. మన మైండ్ లో ఆ రిథమ్నెస్ అనేది లెగ్ మూమెంట్ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ మ్యామ్. సో అట్లాగే వాట్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ అంటే మన బాడీలో పోస్చర్ ని, మన బాడీని ఒక పోస్చర్ గా షేప్ గా ఉంచుతుంది. నెంబర్ 2 కోఆర్డినేషన్. ఎప్పుడైనా గ్రూప్ డాన్స్ చేసినప్పుడు ఏంటంటే ఇట్ విల్ ఇంప్రూవ్ ఒకరితో ఒకరు అనుబంధం. ఇప్పుడు చూడండి మనమే విశాఖ ప్రైడియన్స్ లో గ్రూప్ గా చేస్తున్నామంటే గ్రూప్ ఇండివిజువల్ గా చేసే కన్నా గ్రూప్ చేసినప్పుడు మనకి లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అండర్స్టాండింగ్స్ పెరుగుతుంది. సో గ్రూప్ కోఆర్డినేషన్ ఆల్వేస్ అండ్ హెల్ప్స్ యువర్ ఎక్స్ప్రెషన్. మనం చాలా విషయాలు ఎక్స్ప్రెస్ చేసుకోలేము తెలియకుండానే, చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేకపోతున్నాం మేడం అంటాం. సో ఎప్పుడైతే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని మన లోపల ఉండిపోతాయి, ఎప్పుడైతే డాన్స్ చేసినప్పుడు మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు మనలో ఉన్న అన్నెసరీ ఎమోషన్స్ అన్ని ఎప్పటికప్పుడు
రిలీజ్ చేసుకోవడానికి డాన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంప్రూవ్స్ అవర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ స్టెబిలిటీ. సో దీస్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ క్లాసికల్ డాన్స్. అట్లాగే మనం బ్రెయిన్ వైజ్ గా చూస్తే ఇక్కడ ఇచ్చినట్టు చూడండి, రైట్ సైడ్ మనం ఫుట్ వర్క్ ఎప్పుడైతే రైట్ లెఫ్ట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే డాన్స్ రైట్ సైడ్ తో చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ తో కూడా చేయాలి మస్ట్ గా. దానివల్ల ఏంటంటే మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు కూడా చాలా ఈక్వల్ గా వర్క్ చేయడం మొదలు పెడతాయి. అందుకే చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాన్స్ అనేది పిల్లలకి నేర్పించడం చాలా అవసరం. బట్ ఏంటంటే నవ్ డేస్ ఎవ్రీవన్ మనం బిజీ 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 అని చెప్పి మన కిడ్స్ కి మనం ఎలాంటి ఆర్ట్ ఫామ్స్ నేర్పించలేకపోతున్నాం చెప్పాలి అంటే. బట్ చిన్నప్పటి నుంచి డాన్స్ అనేది నేర్పిస్తే మన మైండ్ లో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అనేది చాలా బాగా యాక్టివేట్ అవుతుంది దానివల్ల. సో దీస్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్. ఎందుకంటే ఓవరాల్ గా సో దాంతో పాటు ఏంటంటే డాన్స్ నేర్చుకున్నప్పుడు ఇట్ విల్ ఫుల్ఫిల్ అవర్ ప్యాషన్, అవర్ హ్యాపీనెస్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎప్పుడైనా మ్యూజిక్ పెట్టుకొని మీరు డాన్స్ చేస్తే మనకు తెలియకుండానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఫైనల్ గా ఈ హెల్త్ ఇష్యూస్ తో పాటు ఇట్ విల్ గివ్ యూ ద అల్టిమేట్ ఎనర్జీ, హ్యాపీనెస్. నాకు ఎప్పుడైనా ఇక్కడ బోర్ కొట్టిందంటే ఫస్ట్ సాంగ్ పెట్టి నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ క్లాసికల్ డాన్స్. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఒకసారి నిల్చుంటే బాగుంటుంది. వీ కెన్ ట్రై అంటే ఫస్ట్ మనం ఎప్పుడు నమస్తేతో స్టార్ట్ చేయాలి డాన్స్ ని. ఎందుకంటే మనకి బెనిఫిట్స్ తెలియకుండానే ఫస్ట్ మన మైండ్ లో మనకున్న సర్కమ్స్టెన్స్ బట్టి చాలా లాజికల్ గా ఆలోచిస్తూ ఉంటాం తెలియకుండానే. అమ్మా ఇది చెయ్యొచ్చా, అది చెయ్యకూడదేమో, పట్టేస్తుందేమో. ఫస్ట్ అన్ని పక్కన పెట్టి మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే దెన్ అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది వీ కెన్ టేక్ ఏ డెసిషన్. ఓకే అండి. సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ అవర్ క్లాస్ విత్ నమస్తే. నమస్తే ఎట్లా పెట్టుకోవాలో ఈరోజు నేర్చుకుందాం డాన్స్ లో. అది చేసిన తర్వాత చిన్న చిన్న బేసిక్ స్టెప్స్ ఈరోజు చెప్తాను. ఎవరు ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారో. నాకు కొంచెం ఏంటంటే ఇందులో డాన్స్ అయితే చూడడానికి కాదండి, ఫస్ట్ అందరం కలిసి చెయ్యాలి. సో అందరూ కోఆపరేట్ చేస్తే బాగుంటది. చేయలేని వాళ్ళు ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే మనం ట్రై చేయడం అనేది ఫస్ట్ సక్సెస్, అందరికీ తెలిసిందే. ఫస్ట్ సక్సెస్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ కావచ్చు మందానే. ప్లీజ్ అందరూ ఒకసారి నిల్చోండి. లక్ష్మీ తన్మయ్య గారు వీళ్ళందరూ ఆఫ్ లో ఉన్నారు. మరి మేడం వీడియోస్ అన్ని ఆఫ్ లో ఉన్నారు. ఓ మీరా? ఎస్ ఎస్. భార్గవి మనకి ఇక్కడ హేమలత అక్క వాళ్ళ భార్గవి బెహ్రెన్. ఓకే ఓకే. హాయ్ భార్గవి, హలో. అందరూ ఈ రోజు ట్రై చేద్దాము ఫస్ట్ డే. ట్రై చేయడంలో ఏం తప్పలేదు కాబట్టి. జాయిన్ అయ్యాం. మరి ఎవరండి? భార్గవి హేమలత అక్క వాళ్ళ. యా తను నాకు ఐడియా ఉన్నారు. లక్ష్మి గారు ఐడియా ఉన్నారు. నీహారిక గారు ఎవరు తెలీదు. అరుణ్ కుమారి గారు తెలీదు. రాజా గారు ఓకే. రేణుకా గారు ఓకే. ఎందుకంటే ఒకసారి మీరు ఓపెన్ చేసుకుంటే. నీహారిక గారు మీరు మీ వీడియో ఆన్ చేయండి. యా ప్లీజ్. ఎందుకంటే డాన్స్ లో మనం వీడియో ఆన్ చేసుకోకపోతే చేయడానికి ఏం లేదు. కుమారి గారు మీరు కూడా ఎవరు అనేది మాకు తెలియాలి కదా. యా అందుకోసం ఐ వాంట్ సమ్ ఇంట్రడక్షన్. ఓపెన్ చేయండి. నీహారిక గారు, అరుణ కుమారి గారు. ఎందుకంటే మెడిటేషన్ యాక్టివిటీ అనుకుంటే జూమ్ ఆఫ్ చేసేసి మనం చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే. సో డాన్స్ కాబట్టి ఒకసారి లెట్స్ ట్రై టుడే ద స్టెప్స్, అట్లీస్ట్ బేసిక్ స్టెప్స్ ట్రై చేద్దాం. కనీసం మీరు ఎవరు అనేది కూడా తెలియాలి కదా. ఒకసారి తెలిస్తే ఇంకా పరిచయం చేసుకోవచ్చు. అలా ఉంచేసి వెళ్ళిపోయినట్టున్నారండి. మరి అరుణ కుమారి గారు చూద్దామని ప్రోగ్రామ్ అంతేనండి. అలాగే అలాగే. నో వరీస్ అండి. ఓకే అండి. అట్లీస్ట్ మాకు ఇన్ఫర్మేషన్. అదే థ్యాంక్ యూ అండి. ఇంట్రెస్ట్ కి అలాగే అన్ని కూడా నేను. హారిక గారు మీరు కూడా ఒక్కసారి ఎవరు అనేది తెలిస్తే బాగుంటుంది అంతే, అంతకన్నా ఏం లేదు. టుమారో ఐ విల్ జాయిన్. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. మనం నమస్తే స్టార్ట్ చేద్దాము.
సో ఫస్ట్ ఎప్పుడు మనం డాన్స్ ఎప్పుడైనా మనం నమస్తేతో స్టార్ట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను జస్ట్ చూస్తున్నానండి పద్మ గారు అంతే. ఎవరు జాయిన్ అయ్యి ఎవరు చూస్తా అంటే ఈ రోజు చేయండి మేడం. రేపటి నుంచి అయితే ఇంక చూడ్డాలు లేవు. ఎవరు జాయిన్ అయినా ఒకరున్నా ఇద్దరు ఓకే ఓకే స్టార్ట్ చేస్తాము. పద్మ గారి స్పాట్ లైట్ పెట్టవా? పెడుతున్నా. సో ఫస్ట్ బోత్ లెగ్స్ టుగెదర్. ఎప్పుడు లెగ్స్ మన బాడీ ఎప్పుడు పోస్చర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి డాన్స్ లో. సో దీన్ని సౌత్ స్టోమ్ అంటారు. లెగ్స్ రెండు టుగెదర్ గా ఉండి సో స్ట్రైట్ గా మన బాడీ ఇదేంటంటే వెన్నుపూసని ఎప్పుడు నిటారుగా ఉంచాలి డాన్స్ లో. మన మెడిటేషన్ లో ఎట్లా అయితే కాస్మిక్ ఎనర్జీని తీసినప్పుడు హీల్ అవుతుందో వెన్నుపూసని ఎప్పుడు నిటారుగా ఉంచినప్పుడు మీ బాడీ షేప్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట డాన్స్ లో. స్లోలీ రైట్ లెగ్ ఫార్వర్డ్, ఓపెన్ యువర్ హ్యాండ్స్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రెండు లెగ్స్ కలిపి చేతులు రెండు పైకి కలపాలి. 3 నియర్ ద ఫోర్హెడ్, 4 నియర్ ద చెస్ట్. నెమ్మదిగా ఓపెన్ చేసి కూర్చునే వాళ్ళు కూర్చోండి, కూర్చోలేని వాళ్ళు నిల్చుని ఉన్నా సరిపోతుంది. స్లోలీ 1 2 3 అండ్ స్లోలీ అప్ టుగెదర్. నమస్తే. మనం ఎప్పుడు డాన్స్ మొదలు పెట్టేటప్పుడు అండ్ క్లోజింగ్ చేసినప్పుడు ఈ నమస్తేతో మొదలు పెట్టుకోవాలి. ఇది ఏంటంటే ఫస్ట్ హ్యాండ్స్ ఓపెన్ చేసి ఫస్ట్ మన గాడ్స్ అందరికి పైన గాడ్స్ అందరికి మనం నమస్తే చేస్తాము. ఇది ఏంటంటే మన గురువుకి నమస్తే. ఇది మన ఆడియన్స్ కి ఆర్ మనం చూస్తున్న ఎవరైతే గురువులు ఉంటారో పెద్దలు వాళ్ళందరికీ నమస్కారం. అట్లాగే ఓపెన్ చేసి మన డాన్స్ చేసినంత సేపు ఎందుకంటే భూమాతని మనం తంతూ ఉంటాం కదా. సో దానికి ఒకసారి మనం ముందే నమస్తే చెప్పుకొని దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక అన్నమాట. దేవతానాం శిరస్తస్తు గురు నామాశ సంస్థిత వక్షస్థైవ విప్రాణం శేషేత్ప నియమోద్భవేత్. సో ఇందులో ఏంటంటే బేసిక్ శ్లోకాస్ కూడా ఉంటాయి. సో అవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద స్టెప్ V shape. Bring your hands on the waist. Start with right leg. 1 2 3 4 5 6 7. మేడం గ్యాలరీ వ్యూ కూడా పెట్టండి ఒకసారి, నాకు తెలుస్తుంటది. సో ఓకే నేను పెట్టుకుంటానులేండి గ్యాలరీ వ్యూ. స్పాట్ లైట్ చేసి ఉంచండి, నో వరీస్. నేను గ్యాలరీ వ్యూ పెట్టుకుంటా. ఓకే ఓకే. ఈ రోజు మీకు అవైలబుల్ గా ఉంటారు రేపటి నుంచి ఉండడానికి మాకు వీక్ ఆఫ్. 2 3 4 5 6 7 8. Number 2 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Again first step, first one. Thigh 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 thigh. మన హిప్ కదలకూడదండి, హిప్ స్టేబుల్ గా ఉండాలి. మామూలుగా ఏంటంటే హిప్ ఇలా కదులుతాం, హిప్ కదలకూడదు. హిప్ షుడ్ బి స్టేబుల్, ఓన్లీ లోవర్ పార్ట్ మాత్రమే మూవ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Now open your leg. 1 2 3 4 5 6 7 8. సో మనం ఈ 1 వీక్ చేయబోయేది ఏంటంటే ఒక సాంగ్ కి కంప్లీట్ గా మనం డాన్స్ నేర్చుకుంటాం. సో విత్ సింపుల్ స్టెప్స్ ఒక 3 or 4 స్టెప్స్ నేర్పిస్తాము. ఆ 4 స్టెప్స్ తోనే మొత్తం సాంగ్ అంతా కంపోజింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే హ్యాండ్ మూవ్మెంట్స్ మాత్రం మారుతుంది అనమాట. సో ఇది ప్రతి ఒక్కరు చేయడానికి వీలుగా సింపుల్ స్టెప్స్ తో కంపోజ్ చేయడం జరిగింది. ముద్దుగారే యశోద అందరికి బాగానే తెలిసే ఉంటది. సాంగ్ మనం ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం కదా. సో ఆ పాటికి మనం డాన్స్ నేర్చుకుంటాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ హ్యాండ్ మూవ్మెంట్స్ నౌ. హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ చేసుకోండి, అలా పద్మం అంటారు దీన్ని. ఫింగర్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. కూర్చున్న వాడు కూడా చేయొచ్చు అట్లా కూర్చొని. హ్యాండ్స్ ఒక్కటి పెట్టుకొని
Slowly open your hands. మనం కంప్లీట్ గా సర్కిల్ గా ఎంత స్ట్రెచ్ చేస్తే అంత స్ట్రెచ్ చేయాలి హ్యాండ్స్. అప్, యా, మనకు చిన్న ఎక్సర్సైజ్ లా కూడా ఉంటుంది. ఓకే, అండ్ స్లోలీ డౌన్. ఎంత వీలుంటే అంత ఓపెన్ చేయాలి. డాన్స్ లో ఎప్పుడు మనం హ్యాండ్స్ అనేది కంప్లీట్ బాడీని స్ట్రెచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8. Nice. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ నేర్చుకున్నాం, ఇందాక లెగ్ మూమెంట్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రెండు విల్ కంబైన్. ఓకే, బెండ్. స్టార్ట్ విత్ రైట్ లెగ్. 1 2 3 4. హిప్ మాత్రం స్టేబుల్ గా ఉండాలి. 5 6 7 8. 1 2. సో ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి బాడీ మైండ్ సింక్రనైజేషన్ బాగా వస్తుంది. 5 6 7 8. టై 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 టై. వెరీ గుడ్. టై 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 టై. కొంచెం ఫాస్ట్. టై 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 టై. ఇప్పుడు థర్డ్ కాడ. టై 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 టై. వెరీ గుడ్, నైస్. సో మనం ఒక 4 or 5 స్టెప్స్ నేర్చుకుంటామండి. నేర్చుకొని డైరెక్ట్ గా, ఎందుకంటే మోర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ముద్దుగా రేతుగా. నేను గ్రూప్ లో సాంగ్ ఫార్వర్డ్ చేస్తాను. ఇందాక రాజా గారు చెప్పినట్టు చాలా ఎక్కువ సార్లు విని ఆ పాట మన మైండ్కి వస్తేనే మనం డాన్స్ అనేది చేయగలుగుతాం. పాట మన నోట్కి వచ్చేయాలి బాగా. నేను అందుకే అందరికీ తెలిసిన పాటనే చూస్ చేసుకున్నాను అనమాట. ఓకే, నౌ అగైన్ కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్. నౌ ఒక న్యూ స్టెప్ నేర్చుకుందాం. ఈ స్టెప్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది మనకు సాంగ్ లో. ఓకే, స్టార్ట్ విత్ రైట్ లెగ్. 1 2 3. లెఫ్ట్ లెగ్ బ్యాక్. 4. ఫ్రంట్ లెగ్. అగైన్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తో 1 2 3. రైట్ లెగ్ వెనక్కి వేయాలి. 4. ఫ్రంట్ లెగ్. మళ్ళీ వెనుకున్న లెగ్ తో 1 2 3 4 5 6 7 8. Ta thai ta hum. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. అర్థమైందండి ఈ స్టెప్ అందరికి? ఒకసారి కూర్చోండి. సిట్, రిలాక్స్. 1 minute. సో ఈరోజు నేను బేసిక్ గా ఓన్లీ లెగ్ మూమెంట్స్ నేర్పిస్తున్నాను. ఎందుకంటే డాన్స్ లో ఏంటంటే అండి, ఇప్పుడు ఒక రోజు అయిపోయిన తర్వాత రెండో రోజు జాయిన్ అవ్వాలి అంటే చాలా కష్టం. మీ అందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే ఒక రోజు క్లాస్ మిస్ అయితే ఇంక రెండో రోజు మళ్ళీ, ఎస్పెషల్లీ ఆన్లైన్ లో చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి లెగ్ మూమెంట్ చెప్పి హ్యాండ్ మూమెంట్ చెప్పడం ఇవన్నీ ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు రేపు ఎవరైతే పర్ఫెక్ట్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు, నాకు ఇప్పుడు ఎట్లా అయితే స్క్రీన్ మీ బాడీ అంతా నాకు కనిపించాలి, మీ పోస్చర్ అంతా, అండ్ రెడీ అంటే కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యి పర్ఫార్మెన్స్ నేర్చుకోవడానికి సరదాగా విత్ సింపుల్ స్టెప్స్. ఇది కంప్లీట్ గా 1 week లో మీకు నేను సాంగ్స్ షేర్ చేస్తాను. ఆ సాంగ్ అంతా నేర్పిస్తాం మనం హ్యాండ్ మూమెంట్స్ తో. ఒకసారి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్స్ చెప్తాం. ఓకే అండి, కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఓకే, కొన్ని ముద్రాస్ మనం నేర్చుకుందాము. ఎందుకంటే నేర్చుకోవడం వల్ల ఏంటంటే హ్యాండ్ ఫింగర్స్ ఎప్పుడు డాన్స్ లో స్టెప్స్ మీకు ఎన్ని వచ్చినా టక్క 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 హ్యాండ్ ముద్రాస్ మనం మార్చగలగాలి. ఓకే, ఎస్. పతాక, త్రిపతాక,
అర్ధపతాక కర్తరీముఖ మయూర అర్ధచంద్ర అరాళ శుఖతుండ ముష్టి శిఖర కపిద్ధ కటకాముఖ సూచి చంద్రకళ పద్మకోశ సర్పశిరస్తద మృగశీర్ష సింహముఖ లాంగుళస్య అలపద్మకః చతురో భ్రమరశ్చైవ ఇండెక్స్ ఫింగర్ ని క్లోజ్ చేసి థర్డ్ ఫింగర్ 2 ఫింగర్ ఎస్ హంసాస్యో హంసపక్షకః సందంసం ముకులశ్చైవ తామ్రచూడ త్రిశూలకః ఎస్ సో మనం ఏంటంటే ఈ ఫింగర్స్ అనేది మనకు బాగా అలవాటు అవ్వాలి. ఎందుకంటే డాన్స్ వచ్చినప్పుడు ఫింగర్స్ హ్యాండ్స్ రెండు కలిపిందా చేశారు కదా. సో హ్యాండ్స్ అండ్ లెగ్ మూమెంట్స్ మనకి కోఆర్డినేషన్ రెండు ఉండాలి. సో దానికి ఏంటంటే ఈ ఫింగర్స్ మనకు కొంచెం ఫాస్ట్ గా రావాలన్నమాట. వస్తే వెంటనే మార్చడం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముద్దుగారే యశోద మనం తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇట్లా పెడతాం. ఇది జనరల్ గా ఏంటంటే మీకు ఐడియా ఉండదు కాబట్టి మన డాన్స్ లో ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబాలిజం ఉంటుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్న ఈ 28 హ్యాండ్ ముద్రాసే వాడతాం మాక్సిమం అన్నిటికీ. ఇప్పుడు కొండ అని వచ్చింది అనుకోండి, ఇట్లా చూపిస్తాం. ఇది కొండ అన్నమాట. యా ఎక్కడో ఉంది కొండ, అదిగో చూస్తాం. అట్లాగే ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు అనుకోండి, మూషిక వాహన, మూషికం మీద కూర్చున్న ఆయన. ఎస్ సో ఇప్పుడు వినాయకుడే మనకు తెలుసు, ఒక 6-7 టైప్స్ లో చూపించవచ్చు మనం. ఎలిఫెంట్, బిగ్ ఇయర్స్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, త్రిపతాక హస్తం వచ్చింది ఇక్కడ, పెద్ద ఇయర్స్. అట్లాగే ట్రంక్ ఉంది. ఎందుకంటే మనకు తెలుసు క్లాసికల్ డాన్స్ లో ఒకే లిరిక్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. మీరు మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నారు. సో ఒకే డాన్స్ చూపించలేము కాబట్టి సో ఇట్లా చూపిస్తాం ఎలిఫెంట్. సో అట్లాగే పెద్ద పొట్టు ఉంది, ఇలా చూపిస్తాం. సో ఆయనకి ఇవి ఉంటాయి కదా, దంతాలు ఉంటాయి, దంతాలు ఉన్నాయని చూపిస్తాం. అట్లాగే చిన్ని కళ్ళు ఉన్నాయని చూపిస్తాం. సో అట్లాగే మనకు డాన్స్ లో డిఫరెంట్ గా చూపించవచ్చు. ఇప్పుడు ముద్దుగారు యశోద ఉందనుకోండి, ఫస్ట్ ఏంటంటే ముద్దుగారు యశోద ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ ఇట్లా పెట్టుకోండి, 2 ఫింగర్స్ 3 ఫింగర్స్. యా ఫస్ట్ ఉయ్యాలు ఊపుతున్నట్టు అనమాట. ఫస్ట్ బాబుని ఫస్ట్ కృష్ణుడు వచ్చాడు, ఉయ్యాలు ఊపుతున్నాడు. ముద్దుగారే యశోద. సో ఉయ్యాల్లోంచి మీరు చేయి పెట్టి ఇట్లాగా. సో ఇక్కడ ఏంటంటే అందంగా మన చేతిని పెట్టడమే. ఇప్పుడు అందులోంచి మీరు ఇట్లా బాబుని తీసారు ఉయ్యాల్లోంచి. ఫస్ట్ లైన్ నేను చెప్తున్నాను ఆల్రెడీ. ఇదంతా ఓన్లీ ఎక్స్ప్రెషన్ బేస్డే వస్తుంది, ఇందులో ఏం అడుగులు ఉండదు. ఓకే సో ఫస్ట్ ఇట్లా పెట్టి ముద్దుగారే యశోద. ఇప్పుడు ఉయ్యాల్లోంచి బాబుని తీశారు. ముంగి ఇట్లా పెట్టుకొని ఫింగర్స్, ముంగిట ముత్యము వీడు దిద్దరాని, బాబుని ముద్ద ఆడుతున్నట్టు అనమాట. ఏం లేదు, దిద్దరాని మహిమల దేవకి సూతుడు. ఫస్ట్ లైన్. సో దీనికి ఏంటంటే సాత్వికాభినయం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనకి ఏంటంటే 4 అభినయాస్ ఉంటాయి మామూలుగా. నేను సింపుల్ గా చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఆంగికాభినయం, మనకి బాడీ పోస్చర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. 2 ఆహార్య అభినయం అంటారు, డ్రెస్సింగ్. మనం డ్రెస్సింగ్ ఎలా వేసుకుంటున్నాం అనేది డాన్స్ ని బట్టి డ్రెస్సింగ్. నంబర్ 3 ఇది వాచిక అభినయం. కంపల్సరీగా పాట అనేది పాడాలి, ఎందుకంటే పాట పాడినప్పుడే మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతాం. సో మీకు పాట కంపల్సరీగా రావాలి. నంబర్ 4 ఈజ్ సాత్విక అభినయం అంటారు, ఎక్స్ప్రెషన్. సో అక్కడ మనం చేసేది ఏమి ఉండకపోవచ్చు, బట్ ఆ ఎక్స్ప్రెషన్ తోనే మీరు ఊహించుకోవాలన్నమాట. ఏం లేదు, కృష్ణుడు ఊపాం, ఎంత తన్మయత్వం పొందాలన్నమాట. సో అందులోంచి ఇట్లా తీసి అబ్బా ఎంత బాగున్నాడు మా అబ్బాయి,
అని చెప్తాం. అబ్బా, సో ఫస్ట్ లైన్ అదే అయిపోతుంది మనకి. ఓకే, రెడీ 1 2 3. కాకపోతే ఆ ముద్రలు మీరు ఫాస్ట్ గా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఉయ్యాలకి జనరల్ గా ఎలా పెడతాం. సో ఇవన్నీ మనకు వచ్చిన ఈ 21 ఇందాక మీకు 28 ముద్రాస్ ఉంటుంది. ఈ ముద్రాసులవే మనం వాడతాం అనమాట. ఓకే, ఫస్ట్ ఇట్లా పెట్టుకొని ముద్దుగారే యశోద 3 times. ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకి సూతుడు. అయిపోయింది. మీకు ఒక లైన్ వచ్చింది ఆల్రెడీ ఈరోజు. కాకపోతే మీరు ఇన్వాల్వ్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ డాన్స్ లో. ఇక్కడ మనం ఏంటంటే పక్క వాళ్ళు ఏం చెప్తున్నారా, ఏం చేస్తున్నారా అసలు మనం ఆలోచించకూడదు. సో మనం అనుకుంటాం చాలా అచీవ్ చేయాలి, ఫియర్ని అచీవ్ చేయాలి. కొన్ని థింగ్స్ ఏంటంటే మనం ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడే దాన్ని అచీవ్ చేయగలుగుతాం. మనం ఎంత మన మైండ్ లో చేస్తాము అని అనుకుంటాం, కానీ కొన్ని థింగ్స్ మాత్రం మనం ప్రాక్టికల్ గా చేయగలిగితేనే ఆ ఫియర్స్ కావచ్చు, ఆ స్టేజ్ ఫియర్ అవ్వచ్చు, భయాల నుంచి కానీ, ఆ సిగ్గు నుంచి కానీ, ఆ బిలియం మనం చెప్తాం కదా మెడిటేషన్ లో మామూలుగా అన్ని వీటి నుంచి మనం బయటకు వచ్చేయాలి అని. సో బయటకు వచ్చేయాలంటే వీ నీడ్ టు మనం ప్రాక్టీస్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. సో ప్రతి పక్కన మీరు మర్చిపోండి, మనమే ఇన్వాల్వ్ అవ్వాలి. సో అందుకే డాన్స్ చేసే వాళ్ళు ఎప్పుడు అంటే మీరాబాయి మీ అందరికి ఐడియా ఉంది కదా, కృష్ణుడితో కంప్లీట్ గా సరెండర్ అయిపోతారు. ఎందుకంటే మిగతా అందరినీ మర్చిపోతుంది అనమాట. సో మనం ఏంటంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ని, మన ఫ్యాక్టర్ ని, అంటే అది కొంచెం కష్టమే, మనం చెప్పినంత ఈజీ కాదు దాన్ని అచీవ్ చేయాలి అంటే. బట్ మనం దాన్ని పక్కన పెట్టి మనం చేసుకోగలగాలి. ఇక్కడ నాకైతే ఎక్కువ మంది హౌస్ వైఫ్సే నా స్టూడెంట్స్ అండి. అదేంటో తెలీదు, అమ్మాయి వీళ్ళ కన్నా ఎక్కువ హౌస్ వైఫ్లే నా స్టూడెంట్స్ లండన్ లో అంతా. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్ కావచ్చు, వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఆ రిలీజ్ అవ్వడానికి ఏంటంటే దర్ జాయిన్. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. రెడీ. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకి సూతుడు. ఫస్ట్ లైన్. సో నీకు సెకండ్ లైన్ కి ఏంటంటే ఇందాక మీకు ఒక స్టెప్ నేర్పించాను నేను. 1 2 3 4 1 2. మాక్సిమం ఆ స్టెప్ తోనే డిఫరెంట్ హ్యాండ్ మూమెంట్స్ వస్తాయి. అదే స్టెప్ మీకు రిపీట్ అవుతుంది. సో అంటే మీరు ఒకసారి బాడీస్ ని చూసి నేను ఒక 2 3 సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏది మీకు సూట్ అవుతుందా అని నేను ఐ విల్ డిసైడ్ టుడే. అంటే మీరు చేశారు కాబట్టి ఈరోజు. ఓకే, దాన్ని బట్టి నేను సాంగ్ ఏంటి అనేది ఈరోజు నైట్ లోపల నేను అంబికా గారికి పంపిస్తాను, గ్రూప్ లో పెడతారు. ఆ సాంగ్ మీరు మ్యూజిక్ వింటే ఏ మ్యూజిక్ కి ఏ స్టెప్స్ సింక్రనైజింగ్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకోండి, సేమ్ ఇందాకదే. ఓకే, సేమ్. ఇక్కడ ఏంటంటే ఇట్లా పెట్టేసి 3 ఫింగర్స్ వదిలేయడమే, అంతే. ఈజీ. ఎస్, ఎప్పుడు మనం డాన్స్ చేసినప్పుడు కంపల్సరీ ఎల్బోస్ అప్ లోనే ఉండాలి. ఇలా చేస్తే పోస్చర్ బాగా. అందుకే ఫస్ట్ ఎప్పుడు ఆంగికాభినయం అంటారు. బాడీ పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్ హ్యాండ్ అప్, లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడే ఉండి జస్ట్ టర్న్ యువర్ బాడీ ఇన్సైడ్, రైట్ ఆర్ లెఫ్ట్. ఎస్, అండ్ స్లోలీ ఓపెన్. ఎస్, అగైన్ క్లోజ్ and slowly open. Mali one more time. Close, slowly open. Okay, ready 1 2 3 start. Malli again. So second line lo entante itla pettukuntamu 1 2 3 4 step. First hand movement నేర్చుకోండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు. ఎస్, రైట్ హ్యాండ్ ఏం లేదు, క్లోజ్ చేసి ఓపెన్ చేయడమే. ఎస్ ఎస్, అంతే. రెడీ, 1 more time అగైన్. ముద్దుగారే యశోద అంటే
అప్పుడులోని చూసారు కదా, ఇలా వేసుకునేవారు కదా, తెర వేసుకునేవారు కదా ఫేస్ మీద, మనం చూసే ఉంటాం మన రాజులు అవన్నీ. సో చేసి ఇట్లా చూడాలన్నమాట. సో అంతా మీ ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్ పలకాల. ఇందులో మన సింపుల్ స్టెప్స్ విత్ మోర్ ఎక్స్ప్రెషన్. అదే మన బాడీ మనకు బాగా కోఆపరేట్ చేసింది అనుకోండి, ఎక్కువ స్టెప్స్ తక్కువ ఎక్స్ప్రెషన్. సో డిపెండింగ్ ఆన్ ద పీపుల్ మన కంపోజింగ్ మారిపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఒకసారి చేద్దాం. ఓకే, కంటిన్యూ. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాని మహిమల దేవకీ సుతుడు ముత్తుగారే. వెంటనే సెకండ్ వన్ యశోద. ఎస్, ఓకే. ఒకసారి అది సాంగ్ ముందు మ్యూజిక్ ఉంది, నేను మ్యూజిక్ నేర్పించట్లేదు ప్రెసెంట్. ఓకే, ఒకసారి ఆ స్టెప్ చేద్దామండి నిల్చొని. ఎందుకంటే టైర్డ్ అవ్వకుండా కొంచెం హ్యాండ్ మూమెంట్స్ కొంచెం లెగ్ మూమెంట్స్ కలిసి చేసుకున్నాం అనుకోండి. ఓకే, 1 2 3 4 స్టెప్. ఫస్ట్ ఇందాక చేసిందే ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది. అందరూ ఇట్లా నడుమ చేతులు పెట్టుకోండి. హ్యాండ్స్ జస్ట్ వాకింగ్, రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోవాలి. జస్ట్ ఫస్ట్ మనం రౌండ్ చేస్తాం, ఓన్లీ జస్ట్ వాకింగ్. 2 3 4 5 6 7. ఎస్ ఎస్, రౌండ్ చేసి ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఎప్పుడు రైట్ లెగ్ ని లెఫ్ట్ లెగ్ మీద వేసుకోవాలి ఇట్లా. ఎప్పుడు ద పోస్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బెండింగ్ లో. ఓకే, సో ఇందాక చెప్పిన హ్యాండ్ మూమెంటే జస్ట్ చేస్తాం. జస్ట్ బెండింగ్, ఉయ్యాల ఊపుతున్నట్టు. మనం ఎట్లా ఊపుతాం ఉయ్యాల? జస్ట్ ముత్తుగారే ఊపిన తర్వాత జస్ట్ బెండ్ అయ్యి అందులోంచి బాబుని తీసుకుంటారు. మనం నిల్చోనే చేయొచ్చు. ఇదంతా పెట్టుకొని ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. అది అయిన వెంటనే ఇందాక మూమెంట్ 1 2 3 4 చేయండి అందరూ. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2. హ్యాండ్ ముద్రాస్ పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టెప్ కి హ్యాండ్ ముద్ర. ఎస్, ముత్తుగారే యశోద ముంగిట ముత్య. రెడీ 1 2 3. మేడం ముద్ర లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలా రైట్ హ్యాండ్ పెట్టాలండి? రైట్ హ్యాండ్ అండి, నేను మీకు ఆపోజిట్ లో చేస్తున్నాను. అదే కరెక్ట్ గా చేస్తున్నాను, నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. కరెక్ట్ గానే చేస్తున్నారు. ఓకే, పాట పాడాలి, కొంచెం స్మైల్ ఉండాలి. ఎవరి ఫేస్ లో నాకు ఎక్స్ప్రెషన్ కనబడట్లేదు. అంటే ఫస్ట్ డే కాబట్టి ఓకే, మనం సాంగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఓకే, రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే, 1 2 3 4 స్టెప్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది రైట్ హ్యాండ్. మీరు లెఫ్ట్ హ్యాండ్ చేస్తున్నట్టున్నారు. ఇలా ఉన్నారు కదా, రైట్ హ్యాండ్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. రైట్ హ్యాండ్ పైకి రావాలి. ఓకే, రైట్ హ్యాండ్. రెడీ 1 2. ఒక్కసారి సర్కిల్ చేసి ఫస్ట్ నుంచి ఒకసారి చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు.
4 steps. Okay, కూర్చోండి, రిలాక్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, సింక్రనైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాట ఎక్కువ సార్లు వినడం. సో డాన్స్ కి అయితే మాత్రం కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకపోతే కష్టం, ఎందుకంటే సింక్రనైజేషన్ ఇంపార్టెంట్, మనకు అలవాట్లేదు కాబట్టి. సో ఆ రెండు మనం సింక్రనైజ్ చేయాలంటే కొంచెం హ్యాండ్ మూవ్ టక్క మార్చాల్సి వస్తుంది. సో స్టార్టింగ్ కాబట్టి మనం స్లోగా ఉన్న మూమెంట్ ఉన్న బిట్టే తీసుకుందాము, ఫాస్ట్ గా ఉండేదేమొద్దు. నేను అది ఈరోజు అంబికా గారికి షేర్ చేస్తాను ఆ సాంగ్. వీళ్ళున్నంత వరకు ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, రేపటి నుంచి అయితే చూడడం లేదండి ఎవరు, ప్లీజ్ మీరేమనుకున్నా. సో హూ రియల్లీ వాంట్ టు పార్టిసిపేట్ వాళ్ళు జాయిన్ అవ్వండి, కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి, నో వర్రీస్. ఎందుకంటే మేము మెడిటేషన్ అయినా డాన్స్ అయినా ఏదైనా ఒక్కరున్నా ఇద్దరున్నా మా వర్క్ మేము చేసుకుంటే వెళ్ళిపోతుంటాం. సో అది మాకు ఫస్ట్ నుంచి అంటే అలవాటైన విద్య. ఎందుకంటే ఒక్కళ్ళైనా వాళ్ళ ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకుంటే ఇఫ్ దే హ్యాపీ, ఆటోమేటిక్ గా హోల్ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళ కిడ్స్ హ్యాపీగా ఉంటారు అనేది మెయిన్ మోటో అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంబికా గారు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేశారు, మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎవరైతే రేపటి నుంచి డాన్స్ క్లాసెస్ కి వస్తారో వాళ్ళు, అది నా వాట్సాప్ నెంబర్ అండి. సో జస్ట్ పింగ్ మీ, అప్పుడు నేను గ్రూప్ క్రియేట్ చేస్తాను, ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళే రేపు లాగిన్ అవుతారండి. అంతే కదా మేడం? మీరు ఆ గ్రూప్ లోనే సాంగ్ పోస్ట్ చేసేద్దరు కదా మేడం? యా, ఎందుకంటే మనము డాన్స్ ఏదైనా కొంచెం స్టెప్స్ తో ప్రాక్టీస్ చేయగలిగితేనే, అంటే ఇట్లా చూస్తుంటే నాకు కూడా చెప్పడానికి కూడా, ఇప్పుడు మూమెంట్ చేస్తున్నారు అనుకోండి నాకు తెలుస్తుంది ఏ టైప్ లో కంపోజింగ్ చేయాలని. ఇప్పుడు ఆల్ వచ్చిన వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్ గా ఉండి చేస్తున్నారు అనుకోండి, ఐ విల్ గో ఫర్ అనదర్ కంపోజింగ్ అనమాట. సో మనకి ఎవరు వస్తున్నారు అనేది రేపటికి మనకి ఫైనలైజ్ అయితే వాళ్ళతోనే నేను ఐ విల్ ఫార్వర్డ్ ద సాంగ్. ఓకే అండి? ఓకే మేడం. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ రోజుకి బేసిక్ గా ఏంటంటే నా స్టెప్ అనేది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, చేస్తే రిమైనింగ్ మోర్ స్టెప్స్ అడ్వాన్స్ స్టెప్స్ అనేది టుమారో ఐ విల్ డిసైడ్. ఓకే, కావాలంటే నేను ఆ స్టెప్ కూడా నేను రికార్డ్ చేసి పంపించగలుగుతాను. జనరల్గా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లో అలాగే చేస్తున్నాము. ఎందుకంటే డాన్స్ అనేది నాట్ ఈజీ థింగ్ అండి. 1 వీక్ లో అసలు సాంగ్స్ నేర్పించాం, మీకు చాలా తెలుసు. బట్ ఏంటంటే ఫర్ ఎంకరేజ్మెంట్, ఎందుకంటే చాలా మందికి ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఫస్ట్ బేసిక్ స్టెప్స్ కూడా రాకుండా సాంగ్ అనేది కంపోజ్ చేయడం ఫస్ట్ మాకు టాస్క్, మీకు కాదు. సో 1 వీక్ లో సాంగ్ నేర్పిస్తాము అంటే అది టాస్క్ గా తీసుకుని చేస్తున్నాము. ఎందుకంటే సరదాగా మీరు నేర్చుకుంటే ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేయాలన్నా, ఇంట్లో మీరు చేయాలన్నా మీకు హ్యాపీగా ఉండాలని సింపుల్ 3 to 3.5 minutes సాంగ్ తీసుకొని 1 వీక్ లో నేర్పించడం జరుగుతుంది. సో ఈ రోజు నేను పార్టిసిపెంట్ బట్టి ఐ వాంట్ టు చూస్ ద సాంగ్ డిఫరెంట్ వేరియేషన్స్ లో. సో ఆల్రెడీ డాన్స్ టచ్ ఉంటే పర్లేదు, లేకపోతే మాత్రం మీరు ఒక సాంగ్ నేర్చుకోవాలంటే 1 వీక్ అట్లీస్ట్ కష్టపడాలి. కొంచెం ఒక 5 to 10 minutes మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. సో టుమారో అగైన్ వీ విల్ లాగిన్ 2 minutes మెడిటేషన్ తో క్లోజ్ చేద్దాము. ఓకే, లెట్స్ సిట్ కంఫర్టబుల్ ఎవ్రీవన్. ఫింగర్స్ ఇంటూ ఫింగర్స్, క్లోజ్ యువర్ ఐస్. మనం ఏ స్టెప్స్ అయితే నేర్చుకున్నామో అవన్నీ ఒకసారి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకునే ఏ విషయాన్నైనా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మన మైండ్ లో మనం ఫీడ్ చేసుకుంటే అది ఎప్పటికీ స్టెప్ అనేది బాగా గుర్తుంటుంది. Only 2 minutes, my dear friends. Relax your body. Relax your mind. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే తొందరగా మనం థాట్లెస్ స్టేజ్కి వెళ్ళగలుగుతాం.
మన ప్యాషన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం కొంత టైం పెట్టగలగాలి. నెంబర్ 2 సాధన చేయగలగాలి. ఈ రెండు లేకుండా మనం దేన్ని అచీవ్ చేయలేం. టైం అనేది ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. లాస్ట్ 1 more minute. మీ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి. Last 1 minute. Relax your body, relax your mind. Dance is the hidden language of our soul. మన సోల్ ఎప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి, నిరంతరం ఆనందంగా ఉండడానికి మాత్రమే ట్రై చేస్తుంటుంది. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ రెండు చేతులు మీ కళ్ళ మీద ఉంచుకోండి. Slowly open your eyes. Yes. Hi, Shahiti. Who is Shahiti? యా, మ్యూట్లో ఉన్నారండి. తన్మయ్య గారు మీరు కూడా సిగ్గుపడుతున్నారు కొంచెం. లక్ష్మి గారు, లక్ష్మి కదా మీ పేరండి? ఇంట్రెస్ట్ అన్నమాట డాన్స్ నేర్చుకోవడం. మొన్నే ముద్దుగా వేసిన పాట ఆల్రెడీ నేర్చుకుంది, యామ్ని దగ్గర నేర్చుకుంటాను అనమాట. ఓకే ఓకే, సరే మీరు చూద్దాము అనేసి వచ్చాము. ష్యూర్ ష్యూర్, తప్పకుండా. ఓకే, లెట్స్ డూ. తను ట్రై చేయనివ్వండి. ఎందుకంటే డైరెక్ట్ గా మనము ఇది సాంగ్ నేర్పిస్తున్నాము పిల్లలకి. ఏంటంటే మీరు డెఫినెట్ గా అది చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయించాలి తప్పకుండా. సో అదర్వైజ్ దే కెన్ నాట్ క్యాచ్ కిడ్స్. పెద్దవాళ్ళు అంటే ఫాస్ట్ గా క్యాచ్ చేస్తారు కాబట్టి ఓకే. సో దట్ ఈస్ ద థింగ్. జాయిన్ అయ్యి ట్రై చేయండి. కొంచెం బాడీ బెండింగ్ పోస్చర్స్ అవన్నీ కొత్తగా ఉన్నాయి. సో మనకి ఎప్పుడు అలవాటు లేనిది కదండి. సో 1-2 days లో మనకి హ్యాబిట్ అయిపోతుంది. సో మన బాడీ కూడా పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది డాన్స్ అండ్ యోగా వల్ల. సో షార్ట్ టైమ్ లో మనం ఒక పాటకు నేర్చుకొని ట్రై చేయండి. లెట్స్ సీ ఆల్ టుమారో సేమ్ టైం. ఓకే, రేపు పోస్ట్ చేస్తానండి. పాట ప్రకారం మనం ఇంకా పాట మీద నుంచి రేపటి నుంచి సాంగ్ మనం స్టార్ట్ చేస్తాం పెర్ఫార్మెన్స్ అనేది. ఓకేనండి? ఓకే, ఓకే దెన్ అండి. సీ యూ ఆల్ టుమారో సేమ్ టైం. అంబికా గారు. థ్యాంక్ యూ పద్మ గారు. రాజా గారు డాన్స్ చేశారో చూసారో తెలియట్లేదు. చూసారు పద్మ గారు చాలా బాగుందండి. మిమ్మల్ని మిడిల్ లో పెట్టేస్తామండి. మాకు డాన్స్ ఎవరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి. మిమ్మల్ని
మరి కృష్ణుడు కావాలి కదా మనకి. ఆయన ఉయ్యాల్లో వేయడానికి నా వెయిట్ ఎత్తలేరు మీరు. లేదండి ఈ పాటలో కాదు, అంటే ఇది యాక్చువల్ గా అందరికి తెలుసు కదా సాంగ్, తెలిసిన పాట అయితే బాగా ఎంజాయ్ చేస్తారని మనం చూస్ చేస్తున్నది. ఓకే, సో మీరైనా మన యాన్యువల్ డే ఫంక్షన్స్ కి గీత గారు అంబిక గారు నేర్చుకున్నా మనం వీ కెన్ స్టార్ట్ విత్ గుడ్ స్టార్ట్ మీతోని. సో మీ ఇద్దరు నెక్స్ట్ వెస్టర్న్ కాకుండా క్లాసికల్ డాన్స్ మీతో పెర్ఫార్మెన్స్ చేయిస్తాను. నాతోనే చెప్తున్నారు. ఏంటండి? నాతోనే చెప్తున్నారు. మీతో కాదండి. సో ఓకే అండ్ దెన్ సీ యూ టుమారో ఆల్. పద్మ గారు చెప్పండి. యా అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ బాడీలో ఎలాగో మీరు డాన్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి రిథమ్ ఉంది. నో వరీస్. గీత గారికి డాన్స్ ఎప్పుడో నేర్చుకున్నారు మేడం. చేశారు కదా, చూస్తా అండి. మనం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటండి, మన బాడీ ఆల్రెడీ ఆ ఫామ్ లో ఉంటది, అప్పుడు ఈజీగా చేయగలుగుతాం తెలియకుండానే. సో ప్యాషన్ అది నేర్చుకోవాలని చిన్నప్పటి నుంచి చేసేదాన్ని, మధ్యలో గ్యాప్. మళ్ళీ ఇప్పుడు అవును గ్యాప్స్ వస్తుంది. నిన్న మా హస్బెండ్ కి చెప్పాను ఇలాగా మ్యూజిక్ క్లాస్, డాన్స్ చెప్పలేదు ఇంకా మ్యూజిక్ అని చెప్పి, అసలు ఇప్పుడే మమ్మల్ని పాడి చంపేస్తున్నాం ఇంకా కానీ నేర్చుకొని స్వీట్ గా పాడతానని చెప్పండి, అప్పుడు చంపేనండి అని చెప్పండి. మీరు మ్యూజిక్ క్లాస్ ని బాగా ఎంజాయ్ చేశారు గీత గారు. సో మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గానీ ఇన్వాల్వ్మెంట్ గానీ సో అది క్లియర్ గా కనిపించింది. సో రెండు కూడా నేను జాయిన్ అవ్వాలండి, టైమింగ్ చూసుకొని. నేను అనుకున్నాను యాక్చువల్ గా, నాకు సింగింగ్ కూడా చాలా ఇష్టం. ఎంత టైం? మాకు 11:30 అండి. నైటా? మార్నింగ్ 5.5 hours బ్యాక్. సో మెయిన్ క్లాసెస్ వల్ల నాకు టైమింగ్ 9 to 10 ఒక క్లాస్ ఉంటది నాకు, మళ్ళీ 12 to 1 క్లాస్ ఉంటది, మధ్యలోనే కుకింగ్ అన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అందుకే చాలా రోజులు 1 week అంటే కొంచెం ఆలోచించాను. 1 week 10 days కమిట్మెంట్స్ అంటే కొంచెం టఫ్ అవుతుంది కంటిన్యూస్లీ. నేను అంబిక పర్ఫార్మ్ చేస్తాం ఈ సాంగ్. తప్పకుండా చేయాలండి, మీ ఇద్దరికి ఈ పాట కంప్లీట్ గా నేర్చుకుందరు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేడం, నేను గీత గారు కలిసి చేద్దాం, మాకు ఛాన్స్ ఇంతవరకు రాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నుంచి కదా గీత గారు అనుకుంటున్నాం, మనం లాస్ట్ ఇయర్ జూన్ నుంచి అనుకుంటున్నాం. అప్పటికి కరోనా వచ్చింది. తప్పకుండా అండి, ఇట్లా నేర్చుకొని మీరు మన ఈవెంట్ లో ఫస్ట్ చేసే దాంట్లో పెర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటది. సో వి విల్ స్టార్ట్ అప్. ఓకే, థాంక్యూ. You all tomorrow same time. Thank you. Bye అండి. Bye మేడం. బాయ్ అండి. Bye sir. అందరికీ బాయ్. రమణి గారు